హై గైస్, వెల్కమ్ టు రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే ఆర్ఆర్ వర్సెస్ డీసీ, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే జైపూర్లో మ్యాచ్ అనేది జరగనుంది. ఇక్కడ టోటల్ మ్యాచెస్ చూసుకుంటే 53 మ్యాచెస్ అనేవి జరిగినాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 19 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 34 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 159 అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ హై స్కోర్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 114 పర్ 2 వికెట్స్కి చేసింది. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 59 పర్ 10 వికెట్స్ అనేది చేసింది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ హెడ్ టు హెడ్ చూసుకుంటే 27 మ్యాచెస్ అనేవి జరిగాయి. రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచెస్ విన్ అయింది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచెస్ అనేది విన్ అయింది. టీమ్ ఫామ్ చూసుకుంటే, రీసెంట్ ఫామ్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్కి రాజస్థాన్ రాయల్స్ విన్ 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 లాస్ 4 మ్యాచెస్ అనేవి విన్ అయ్యాయి. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే లాస్ లాస్ విన్ లాస్ లాస్, ఒక్క మ్యాచ్ అనేది విన్ అయింది. లాస్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ 199 రన్స్ అనేది చేసింది 4 వికెట్స్కి 20 ఓవర్స్లో. ఢిల్లీ క్యాపిటల్స్ 142 రన్స్ అనేది చేసింది 9 వికెట్లకి 20 ఓవర్లలో. రాజస్థాన్ రాయల్స్లో యశస్వి జైస్వాల్ 60 రన్స్ అనేది చేశాడు 31 బాల్స్లో. అదేవిధంగా జోస్ బట్లర్ 79 రన్స్ అనేది చేశాడు 51 బాల్స్లో. ఢిల్లీ క్యాపిటల్ బౌలింగ్ చూసుకుంటే ముఖేష్ కుమార్ 4 ఓవర్స్కి 36 రన్స్కి 2 వికెట్స్ అనేవి తీశాడు. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే డేవిడ్ వార్నర్ 65 రన్స్ అనేది చేశాడు 55 బాల్స్లో. లలిత్ యాదవ్ 38 రన్స్ అనేది చేశాడు 24 బాల్స్లో. రాజస్థాన్ బౌలింగ్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ 4 ఓవర్స్కి ఒక మిడిన్ ఓవర్ 29 రన్స్తో 3 వికెట్లు అనేది తీశాడు. చాహల్ 4 ఓవర్స్కి 27 రన్స్తో 3 వికెట్స్ అనేవి తీశాడు. అదేవిధంగా జైపూర్లో లాస్ట్ 2 మ్యాచెస్ వెన్యూ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 193 పర్ 4 వికెట్స్, ఎల్ఎస్జీ 173 పర్ 6 వికెట్స్కి చేసింది. ఇక్కడ పేస్కి 7 వికెట్స్ అనేది పడ్డాయి. అదేవిధంగా స్పిన్కి 3 వికెట్స్ అనేది పడ్డాయి. సెకండ్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ చూసుకుంటే 171 రన్స్ అనేది 5 వికెట్స్కి 20 ఓవర్స్లో ఆర్సీబీ చేసింది. రాజస్థాన్ రాయల్స్ 59 రన్స్ అనేది 10 వికెట్లో 10.3 వికెట్స్ ఓవర్స్లో చేసింది. ఇక్కడ పేస్కి 9 వికెట్స్ పడ్డాయి, స్పిన్కి 5 వికెట్స్ అనేవి పడ్డాయి. చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 చూసుకుంటే జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హిట్ మేయర్, ధ్రువ్ జైల్, అశ్విన్, సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్, ట్రెంట్ బోల్ట్, చాహల్. ఇంపాక్ట్ ప్లేయర్గా బర్గర్ని తీసుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే వార్నర్, మిచెల్ మార్ష్, పృథ్వీ షా, పంత్, అభిషేక్ పౌల్, స్టబ్స్, అక్షర్ పటేల్, నార్జో, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ కుమార్ని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే జాస్ బట్లర్ 97 మ్యాచెస్లో 3234 రన్స్ అనేది చేశాడు. యావరేజ్ 37.6గా ఉంది. యశస్వి జైస్వాల్ 38 మ్యాచెస్లో 1196 రన్స్ అనేవి చేశాడు. యావరేజ్ 32.3గా ఉంది. సంజు శాంసన్ 153 మ్యాచెస్లో 3970 రన్స్ అనేవి చేశాడు. యావరేజ్ 29.8గా ఉంది. బౌలర్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ 74 మ్యాచెస్లో 73 వికెట్స్ అనేవి తీశాడు. ఎకనామీ 8.08గా ఉంది. అక్షర్ పటేల్ 137 మ్యాచెస్లో 112 వికెట్స్ అనేవి తీశారు. ఎకనామీ 7.23గా ఉంది. రన్స్ 1439గా చేశారు. అదేవిధంగా ఢిల్లీ బ్యాటింగ్ చూసుకుంటే వార్నర్ 177 మ్యాచెస్లో 6426 రన్స్ అనేవి చేశాడు. యావరేజ్ 41.46గా ఉంది. మిచెల్ మార్ష్ 39 మ్యాచెస్లో 624 రన్స్ అనేవి చేశాడు. యావరేజ్ 20గా ఉంది. 36 వికెట్స్ కూడా తీశాడు. అదేవిధంగా రిషబ్ పంత్ 99 మ్యాచెస్లో 2856 రన్స్ అనేవి చేశాడు. యావరేజ్ 34.41గా ఉంది. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ 89 మ్యాచెస్లో 109 వికెట్స్ అనేవి తీశాడు. ఎకనామీ 8.3గా
ఉంది. చాహల్ 146 మ్యాచెస్లో 188 వికెట్స్ అనేవి తీశాడు. ఎకనామీ 7.37గా ఉంది. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఆర్ఆర్ పిచ్ రిపోర్ట్, అదేవిధంగా టీమ్ ఫామ్, హెడ్ టు హెడ్ మ్యాచెస్, మ్యాచ్ వెన్యూ, ప్లేయింగ్ 11, కీ ప్లేయర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. టీం యొక్క విన్నింగ్ పర్ఫార్మెన్స్ పర్సంటేజ్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 56%గా ఉంది, ఢిల్లీ క్యాపిటల్స్ 44%గా ఉంది. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.